చాలా దురవార్త. మన పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ, రెండోది మన తెలుగువాడు కామ్రేడ్ సీతారాం యేచూరి గారు గత నెల 19వ తేదీ నాడు శ్వాసకోశ వ్యాధితోటి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని అన్నప్పటికీ దేశంలో ఉన్నటువంటి మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో పార్టీ కూడా లేదు, అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి, విదేశాల నుంచి కావాల్సిన డ్రగ్స్ కూడా మేము తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పారు. అట్లాగే ఆయన వైద్యాన్ని స్పందిస్తున్నారు అనేటువంటి వార్త కూడా చెప్పడం జరిగింది. కానీ అనుకోనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దుర్వార్త వినడం అనేది నిజంగా చాలా బాధాకరం. రెండోది సిపిఎం పార్టీకి, ఈ దేశానికి కూడా చాలా నష్టాన్ని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా మన యేచూరి గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కమడి మచ్చా వెంకటేశ్వర గారిని పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాను. జోహార్ కామ్రేడ్ యేచూరి గారు, జోహార్ కామ్రేడ్ యేచూరి గారు. సాధిస్తాం అమరవీరుడా మీ ఆశయాలను, సాధిస్తాం అమరవీరుడా మీ ఆశయాలను. ముందుగా యేచూరి గారి మరణానికి 2 నిమిషాల పాటు కామ్రేడ్స్ అందరూ కూడా మౌనం పాటించి సంతాపం తెలియజేయవలసి కోరుతాం. ఈ దేశం ఒక మంచి మేధావిని కోల్పోయింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు జాతీయ ఉద్యమంతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు అభిమానులు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ఈ వార్త చాలా చెడు వార్తగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే మీడియా అంతా కూడా ఘోషిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల నేపాల్లో అనేక రాజకీయ పరిణామాలు జరిగి ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని రచించాలి అని అన్నప్పుడు దానికి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి కామ్రేడ్ సీతారాం యేచూరిని ఎంపిక చేసుకోవడం జరిగింది నేపాల్ దేశం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఒక మేధావి, మార్క్సిస్టు మేధావే కాదు, డెమోక్రటిక్ రైట్స్ని కాపాడే దాంట్లో, ప్రజాస్వామిక విలువలను కాపాడే దాంట్లో, ప్రజాస్వామ్య హక్కులు కాపాడే దాంట్లో ఒక మేధావిగా పేరెన్నికగినటువంటి వ్యక్తి. 1952 ఆగస్టు 12వ తేదీన వారు చెన్నైలో జన్మించడం జరిగింది. కానీ వారి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లో సాగింది. అట్లాగనే జేఎన్యూలో దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించే దాంట్లో, విద్యార్థి ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారితో తలపడ్డటువంటి ఏకైక వ్యక్తిగా, తెలుగువాడిగా మనంతా కూడా గర్వించదగినటువంటి వ్యక్తి. అప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మోహన్ కందా గారి యొక్క మేనలుడుగా కూడా కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఉన్నారు. ఆ తర్వాత మార్క్సిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థి ఉద్యమం నుండి పార్టీలోకి, అట్లాగనే కేంద్ర కమిటీలోకి, పాలిట్ బ్యూరోలోకి 2015లో జరిగినటువంటి విశాఖపట్నంలో జరిగిన 21వ జాతీయ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా, 5వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావటం, 2018లో రెండవసారి, 2021లో మూడవసారి ఎన్నిక కావటం అనేది జరిగింది. ఆ రకంగా దేశం యొక్క నాలెడ్జిని మొత్తం కూడా ఇనుమడింపజేసుకొని ఒక మార్క్సిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీగానే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి మేధావులంతా కూడా గుర్తించేటటువంటి ఒక వ్యక్తిగా
కామెడి సీతారాం యేచూరి గారు ఎదగటం అనేది జరిగింది. అట్లాగనే గొప్ప పార్లమెంటేరియన్ కూడా ఉన్నారు. ఆయన బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నిక కావటం అనేది జరిగింది. ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి మేధావులలో ఒక 9 భాషలతో పరిజ్ఞానం కలిగినటువంటి మేధావిగా కూడా కామెడి సీతారాం యేచూరి గారు ఉన్నారు. వారు లేనటువంటి లోటు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి అట్లాగనే ఈ దేశానికి కూడా తీరని లోటుగా భావిస్తూ ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామ్యవాదులు గొప్పగా నివాళులర్పిస్తున్నటువంటి వ్యక్తిగా కామెడి సీతారాం యేచూరి గారు ఉన్నారు. వారి యొక్క భౌతికాయం 14వ తేదీన సిపిఎం కేంద్ర కార్యాలయం ఢిల్లీ ఏకేజీ భవన్కి తీసుకొస్తారు. ఉదయం 11 గంటల నుండి 3 గంటల దాకా ప్రజల సందర్శనాన్ని ఉంచి ఆ తర్వాత ఎయిమ్స్కి ఇండియన్ మెడికల్ సైన్సెస్ దానికి రీసెర్చ్కి ఇచ్చేదానికోసం ఇప్పుడే పార్టీ వర్గాలు ప్రకటించడం కూడా జరిగింది. ఈనాడు ఉన్నటువంటి విలువలు ఈ దేశంలో మతోన్మాద చర్యలు పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అట్లానే దేశ విభజనకు సంబంధించి మతాలు కులాలు రాజకీయాలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి రాజకీయ విధాన వైఖరిని ప్రకటించగలిగినటువంటి వ్యక్తిగా కామెడి సీతారాం యేచూరి గారు ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు సైతం కామెడి సీతారాం